మరికొద్దిసేపట్లో ఆసియా కప్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతా ఉంది. ఇండియా పాక్ మ్యాచ్ అనగానే ఎప్పుడు ఆ హైప్ ఉంటుంది. అలాగే వాళ్ళ ఇండియా టీం బరిలో దిగబోతోంది ఫేవరెట్గా. ఈ నేపథ్యంలో ఇండియా టీం బలాలు అలాగే ఇతర అంశాలకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్టులు వెంకటేష్ గారు అలాగే చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. వెంకటేష్ గారు అలాగే చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. ముందుగా వెంకటేష్ గారు, ఇండియా పాక్ మ్యాచ్ అనగానే ఎప్పుడు ఆ హైప్ ఉంటుంది, కానీ బలాలు చూస్తే ఇండియా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది, హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతూ ఉంది. సో వన్ సైడ్ మ్యాచ్ ఉంటుంది అనుకోవచ్చా? చెప్పినట్లుగానే అంత ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుంది అనుకోవచ్చు? ముందుగా మీరు హైప్ ఉంటుందన్నారు, ఈ నిజంగా హైప్ ఉందా ఈసారి? అదే అడుగుతున్నా. హైప్ ఈసారి మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే టికెట్లు ఇండియా పాక్ మ్యాచ్ అంటే కొన్ని నెలల ముందు అయిపోతాయి. మీకు న్యూయార్క్లో లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో మన వాళ్ళు ఆడినప్పుడు కొన్ని నెలలకు ముందు సోల్డ్ అవుట్ అయినాయి. తర్వాత వాటిని పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ అయినట్టు కూడా మనకి వార్తలు వచ్చినాయి. ఈసారి టికెట్లు కూడా అమ్ముడుపోలేదు. జనరల్ పబ్లిక్లో కూడా అసలు ఈ మ్యాచ్ గురించి ఎక్సైట్మెంట్ మిస్ అవుతాం. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బట్ మీరు అన్నట్టుగా ఎప్పుడైనా సరే ఒక్కసారి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ టీవీ వైపు ఉంటారు. ఒకవేళ కొంతమంది బాయ్కాట్ చేయదలుచుకున్నా కూడా స్కోర్లు ఫాలో అవుతారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఏమవుతుందనే ఆ ఉత్కంఠ ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో ఒక్కసారి మ్యాచ్ మొదలయ్యే వరకు మనకి కొంత డిజఇంట్రెస్ట్ కనిపించవచ్చు, అంత నిరాసక్తత ఉండొచ్చు. బట్ వన్స్ యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీబడి విల్ గెట్ గ్లూడ్ టు ద టీవీస్. అంటే అంత హైప్ ఉండదు అని చెప్పడానికి మీరు అంటున్నట్లుగా గత మ్యాచ్లతో కంపేర్ చేసినప్పుడు అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా. అంటే రీజన్స్ ఏంటి సార్? కొన్ని తీసుకుంటే ఒకటి, మనకి ఆ పెహల్గామ్ గాయాలు ఇంకా పచ్చిగా ఉన్నాయండి. కొన్ని నెలల క్రితమే కదా జరిగింది. సో దాంతో ఏంటంటే చాలామందికి ఇమీడియట్గా పాకిస్తాన్తో ఆడాల్సిన అవసరం ఏంటి? మనం ఏంటంటే పాకిస్తాన్తో ఎప్పుడూ లేనంతగా అన్ని రకాలుగా తెగదెంపులు చేసుకున్నాం. మనం వాళ్ళకి దౌత్య సంబంధాలతో పాటు వాళ్ళ సోషల్ మీడియాని బాయ్కాట్ చేసాం, వాళ్ళ ఛానల్స్ వాటిని బాయ్కాట్ చేసాం, వాళ్ళ కళాకారులను ఇండియాలో అలౌ చేయట్లేదు. ఏ రంగంలో కూడా పాకిస్తాన్తో మనం ఎక్కడ కూడా ఇష్టపడలేదు. సో అలాంటిదప్పుడు ఎందుకు జరగాలి? పాకిస్తాన్ అంటే ఇది పొలిటికల్ కాదు, ప్యూర్లీ దిస్ ఇస్ పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది మనని చాలా ఇబ్బంది పెడుతుంది. అనవసరంగా అమాయకులు బలైపోతున్నారు దాన్ని. సో దానివల్ల ఏంటంటే జనరల్ పబ్లిక్లో పాకిస్తాన్ అంటే చాలా కోపం, ఒక ఆగ్రహం, కసి ఉన్న టైంలో పాకిస్తాన్తో ఎందుకు ఆడాలి, మనం అవాయిడ్ చేసుకోవచ్చు కదా అని ఒక ఫీలింగ్. రెండోది ఏంటంటే పాకిస్తాన్ గతంలో స్ట్రాంగ్గా లేదు పాకిస్తాన్ టీం. సో మనకి ఆ కాంటెస్ట్లో ఒక భయం లేదు, పాకిస్తాన్తో గెలవేమో అని చెప్పి నైట్ నిద్రపోవచ్చు చాలామంది. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే రేపు పాకిస్తాన్తో ఓడిపోతామని ఒక బెంగ ఉంటుంది. ఈసారి అలా లేదు, ఎందుకంటే పాకిస్తాన్ ఇస్ లుకింగ్ వెరీ వీక్. మిగతా టీంలు అంటే UAE టీంతో కంటే కొంచెం బెటర్ ఉందేమో అలా అనిపిస్తుంది నాకైతే. సో అలాంటి సిచ్యుయేషన్లో కొంత అదొకటి. ఇంకోటి మూడోది ఏంటంటే స్టార్స్ లేరు, బోత్ సైడ్స్. విరాట్ కోహ్లీ, రోహిత్ లేరు అక్కడ, బాబర్, రిజ్వాన్ లాంటి వాళ్ళు లేరు, బిగ్ నేమ్స్ ఏం లేవు అక్కడ. ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా క్లాష్ అంటే మరి విరాట్ కోహ్లీ గుర్తుకొస్తాడు. సో వితౌట్ విరాట్ కోహ్లీ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్ అగేన్స్ట్ పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ ఆడిన విరాట్ కోహ్లీ ఆల్వేస్ రిజర్వ్స్ ఇస్ బెస్ట్ ఫర్ పాకిస్తాన్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తుంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఉన్న హైప్, ఆ బజ్ ఈ మ్యాచ్కి చాలా వరకు పూర్తిగా మిస్ అయినట్టు అనిపించింది. సార్ చంద్రశేఖర్ గారు, మీకేమనిపిస్తుంది సార్? అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఒకటి ఇంట్రెస్టింగ్ ఫైట్ అంటే రెండు టీంలు బలాల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ టీమిండియా ఫేవరెట్గా బరిలో దిగుతూ ఉంది, చూస్తే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది టీమిండియా. సో పాకిస్తాన్ టీం చాలా వీక్గా ఉంది. సో ఎలా అయినా వన్ సైడ్ మ్యాచ్ని చూడొచ్చు అనుకోవచ్చా? లేదు, ఇండియా పాకిస్తాన్ అని వెంటనే అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా జనరల్గానే దే గివ్ దేర్ బెస్ట్. సో అందుకని ఏదో వన్ సైడ్ అవుతుందని చెప్పేసి అనాల్సినటువంటి అవసరం లేదు. నో డౌట్, యాక్చువల్గా వాళ్ళ మామూలుగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా ఇండియా బ్యాటింగ్ వర్సెస్ పాకిస్తాన్ బౌలింగ్ అని చూసేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పాకిస్తాన్ బౌలింగ్ కూడా చాలా వీకెన్ అయింది. ఈవెన్ షాహిన్ షాఫ్రిదీని కనుక గమనించినట్లయితే లాస్ట్ 1 year నుంచి అతని పవర్ ప్లేలోనే హీఈస్ కన్సీడింగ్ మోర్ దాన్ 50 యావరేజ్ని చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి వాళ్ళ స్ట్రైక్ బౌలరే వీక్గా ఉన్నాడు కాబట్టి ఒక మహమ్మద్ నవాజ్ని మినహాయిస్తే కనుక వాళ్ళు పెద్ద హోప్స్ పెట్టుకున్నటువంటి బౌలర్లు ఎవరు కూడా లేరు. సో అందుకని వీక్ లేకపోతే అంటే వన్ సైడ్ మ్యాచ్ అని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం. బట్ డోంట్ ఫర్గెట్, ఈవెన్ సల్మాన్ ఆగా కెన్ ప్లే, ఈవెన్ ఫకర్ జమాన్ కెన్ ప్లే ఎ బిగ్ రోల్. సో అందుకని వాళ్ళకి టాప్ ఆర్డర్ కనుక అంటే అయూబ్ కొంచెం ఇదిగా ఉన్నా కూడా, అంటే పూర్ ఫామ్లో ఉన్నా కూడా, వన్స్ ఇండియా మ్యాచ్ అనేటప్పటికీ దే ట్రై టు గివ్ దేర్ బెస్ట్. ఈవెన్ యాక్చువల్గా ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కెప్టెన్ చెప్పినటువంటిది కూడా అది, మేము వీ రిజర్వ్డ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ టు ప్లే అగెన్స్ట్ ఇండియా అనేటువంటి దాన్ని అతను ఎక్స్ప్రెస్ చేశాడు. సో కాబట్టి
ఐ డోంట్ థింక్ మరి వన్ సైడ్ మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. అంటే బాబర్ ఆజమ్ అలాగే రిజ్వాన్ లేకపోవడం అనేది పెద్ద లోటుగా చెప్పొచ్చా పాకిస్తాన్ టీంకి? ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరు కూడా డెఫినెట్గానే క్రౌడ్ పుల్లర్స్. పాకిస్తాన్ విషయం అనేటప్పటికీ సహజంగానే వాళ్ళు క్రౌడ్ పుల్లర్స్. అందులోని ఇండియా మీద యాక్చువల్గా ఈవెన్ మనం డెఫినెట్గానే T20 వరల్డ్ కప్ ఒక మ్యాచ్నే గుర్తుపెట్టుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళ యొక్క ఫాము అది అంటే వాళ్ళు ఇండియా మీద ఆడినటువంటి ఇన్నింగ్స్ని వాటిని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళు లేనటువంటి పాకిస్తాన్ టీంని ఊహించడం కొంచెం కష్టం ఎగెనిస్ట్ ఇండియన్ బౌలింగ్ అటాక్ని కొద్దిగా ఫేస్ చేయగలిగినటువంటి ఇదిలో. సో ఆ వీక్నెస్ అనేటువంటిది అంటే లేకపోతే కనుక ఆ లోట్ అనేటువంటిది డెఫినెట్గా కనబడుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. ఎస్, నిజంగానే ఈ మ్యాచ్కి ఇందాక ఇంట్రోలో కూడా మీరు చెప్పినట్టు లేకపోతే మొదట అడిగినట్టుగా ఎందుకు ఆ హైప్ అనేటువంటిది క్రియేట్ కాలేదు అంటే కనుక అటు ఇండియన్ విషయంలో వచ్చేటప్పటికి రోకో లేకపోవటం, అలాగనే అటు రిజ్వాన్ అండ్ బాబర్ ఆజమ్ లేకపోవటం అనేటువంటిది అంటే స్టార్ స్టడెడ్ రెండు కూడా మిస్ అవడంతో ఆ హైప్ అనేటువంటిది తగ్గినటువంటి మాట నిజమే. బట్ ఇండియా పాకిస్తాన్ అంటే ఎట్లయినా కానీ ఇంటర్నల్గా ఉండేటువంటి ఆ క్రియేషన్ అనేటువంటిది యాంగ్జైటీ అనేటువంటిది వన్స్ మ్యాచ్ స్టార్ట్స్ ఇట్ అపియర్స్. అంటే ఎప్పటికీ వారే ఉండలేరు కదా సార్ టీంలో, మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి కదా, తర్వాత రావాల్సిన ప్లేయర్లు వస్తూ ఉంటారు కదా. అది కరెక్టే, నేను కాదనట్లేదు. ఎప్పుడు ఒకళ్ళే పాతుకుని పోతారని చెప్పేసి నేను అనట్లేదు. ఐ డూ అగ్రీ విత్ యూ. బట్ ద పాయింట్ ఈజ్ ఎప్పుడు ఎందుకు హైప్ లేదు, ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి దానికి ప్రజెంట్ ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేటువంటిది నేను చెప్తున్నాను. ఎల్లకాలం వీళ్ళిద్దరే ఆడేస్తారు, ఎల్లకాలం వాళ్ళిద్దరే ఆడేస్తారు ఆ టీంలో నేను అనట్లేదు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడినప్పుడు రీసెంట్గానే వాళ్ళు రిటైర్ అయ్యారు. అంటే అటు రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ రీసెంట్గా T20 ఫార్మేట్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్ అయ్యారు. అటు నుంచి వాళ్ళదేమో ఆఫ్ కోర్స్ వాళ్ళకు ఉండేటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ ఆ సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళని తప్పించారు పాకిస్తాన్ విషయానికి వచ్చారు. సో కాబట్టి ఒక రకంగా అది ఇంకా ఇప్పటికీ అభిమానులు డైజెస్ట్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళకి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ఎస్ వీళ్ళు లేనటువంటి టీంని మనం చూడాలి అనేటువంటిది ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నటువంటి ప్రాసెస్లో ఈ మ్యాచ్ అవుతుంది కాబట్టి అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండట్లేదు.